సాబుదానా కిచిడి చూపిస్తున్నానండి. ఏకాదశి సందర్భంగా ముందుగా తడిపి పెట్టుకున్న సాబుదానా కిచిడి అండి. ఈ విధంగా వీటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆలు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లి అండి. వేరువేరుగా మిక్సీ పట్టుకున్నామండి. వేసుకొని ఆలును ఫ్రై చేసుకున్నామండి. ఆలుగడ్డలను ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయిన వాటిలో తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఫ్రై చేసిన దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దామండి. ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ అండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు సాబుదానా వేసేసుకున్నామండి. ఒకసారి సాబుదానా వేసి ఇలా కలిపేసి ఒక 2 నిమిషాలు గ్యాస్ ఆపేస్తామండి. ఈ విధంగా ఒకసారి కలుపుకుందామండి. అడగంటకుండా సన్నని మంట పైన చూడండి, సన్నని మంట పైన కలుపుతూ దాండి. సాబుదానా కిచిడి రెడీ అండి. మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు. ఏకాదశి కనుక నేను వేయడం లేదు. సాబుదానా కిచిడి రెడీ అండి. ఈ విధంగా తులసాకేసి జగన్నాథునికి నైవేద్యంగా సమర్పించుకుందామండి.